ఇది ఎప్పుడైతే మీరు తీసుకుంటారో ఆ లైఫ్లో మీ డిసీజెస్ కానివ్వండి, మీ రిలేషన్షిప్ కానివ్వండి, ఫైనాన్షియల్ ఏరియా కానివ్వండి, కెరియర్ కానివ్వండి, ఆ మార్పులు స్లోగా గమనిస్తారు. ఓకే. సో యూ కెన్ సీ ద ఫీడ్బ్యాక్ టు ఇట్స్ హియర్. ఓకే. రైట్. తీసుకొచ్చాను నేను. ఓకే. సో యాడ్ ఆన్ చెయ్యండి, యూ కెన్ తప్పకుండా సీ ద చేస్తాను. రిజల్ట్. Yeah. ఎస్ జయలక్ష్మి గారు. యా. First of all, thank you so much, ma'am. Thank you so much for this. Uh, I'm not sure that how to explain. The meeting itself is, I'm in completely in confusion. At that time, I met you. The first experience I received after your session is the sleep. My main problem is the sleep. That was the result. But I'm saying this resolved means not exactly I am taking the proper sleep. Still I am giving my eyes to the screen almost 12 plus hours. Even currently also I am working and attending your session now for not. Even I am postponed so many meetings. కానీ ఇప్పుడు నేను మార్నింగ్ ఏదైతే కన్నా నేను లేవలేకపోతున్నాను, హార్డ్ టు గెట్ అప్ బట్ హ్యావ్ టు బట్ అనేబుల్ టు. ఇప్పుడు అది ఆ షిఫ్ట్ వచ్చింది చూడండి, దట్ ఈస్ ద బిగ్ చేంజ్ ఫర్ మీ ఇన్ మై కరెంట్ సిచ్యువేషన్. దట్ ఈస్ ద బిగ్ చేంజ్. విత్ ఇన్ 3 days సార్. Ah, ఒక అమ్మాయి జయలక్ష్మి అని ఉన్నారు. ah. విత్ ఇన్ 3 days చాలా మంచి రిజల్ట్స్ వచ్చిందనమాట. ఓకే. తనే కాదు, చాలా మంది అంటే కొన్ని ఎలా ఉంటాయంటే క్లయింట్స్కి మనం ఎలా అంటే చెప్పకూడదు అన్ని, రైట్ రైట్. ఓహో. గోప్యంగా ఉంచడం చాలా అవసరం అనమాట. ఓ. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ ఇబ్బంది కలగకూడదు. అందుకే నేను Okay. ఫీడ్బ్యాక్స్ కూడా చాలా తక్కువ తీసుకుంటాను. ఓకే. సో నార్మల్ ఉన్న ఫీడ్బ్యాక్స్ మాత్రమే రికార్డ్ చేస్తాను అనమాట. ఓకే. కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, అవును, అవి సో చెప్పలేం కదా. వాళ్ళు చెప్పుకోలేరు అండ్ క్యూర్ అయిన వాళ్ళు కూడా ఇష్టపడరు. Ah, వాళ్ళకి నేను correct, అడగలేను. correct. అవును. సో కెన్ యూ గివ్ మీ ద ఫీడ్బ్యాక్ అని అడగను. అది సంస్కారం Correct. కాదనుకుంటాను. అంతే కదా. ఎందుకంటే కంప్లీట్లీ పర్సనల్. అవును. బట్ దే హీల్డ్, బట్ దే ఆర్ లివింగ్ పీస్ఫుల్లీ. సో అలా చాలా మంది సార్, చాలా మంది ఉన్నారు అండ్ దే ఆర్ గెటింగ్ ద రిజల్ట్స్ ఇన్ దేర్ లైఫ్స్. ఓ. నమస్తే, నమస్తే. ఐఎమ్ శైలజ. యా. ఇప్పుడు మీరు చేసిన దానికి చాలా రిలాక్స్ అయింది బాడీ. సో నాకు బ్యాక్ పెయిన్ గా ఉండింది, నా బాగా తగ్గింది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నాకు నేనే సెల్ఫ్ హీలింగ్ చేసుకున్నప్పుడు చాలా తగ్గేది. సో మేడం గారు చెప్పినవన్నీ కూడా చాలా వరకు నాకు యూజ్ అయింది. సో క్వాంటమ్ హీలింగ్ లో జాయిన్ అయిన తర్వాత నేను నా ఫ్యామిలీ అందరికీ కూడా నేను చేయగలుగుతున్నాను. సో అది చాలా హెల్ప్ఫుల్ గా నాకు అనిపించింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు మీరు చేసిన హీలింగ్ లో కూడా చాలా రిలాక్స్డ్ అయ్యాను మీరు జవీరా గారు. ఎప్పుడైతే కాన్ఫిడెన్షియల్ గా Hmm. మనం ఉంచుతామో అప్పుడే వాళ్ళకు ట్రస్ట్ బిల్డ్ కరెక్ట్ అవుతుంది. కరెక్ట్. సూపర్ అండి, సూపర్. బట్ వెన్ కమ్స్ టు ఇప్పుడు చాలా వరకు ఫీడ్బ్యాక్ అంటే చూసే కదా అవును. మీకు ట్రస్ట్ అంతే చేయగలము కదా. అవును. అన్నప్పుడు కొన్ని తీసుకుంటా. యాడాన్స్ తీసుకొని అయితే కొన్ని ఆడియో తీసుకోండి మేడం. ఆడియో ఫీడ్బ్యాక్స్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే Sure. బొమ్మ అక్కర్లేదు, జస్ట్ ఆడియోతో తీసుకున్నా కూడా బాగా మనకి వాడొచ్చు. అంటే జనాలకి అర్థమైపోతుంది. ఎస్ ఎస్. అట్లా కూడా చేయొచ్చు. నౌ ఐ బాట్ 2 to 3 ఫీడ్బ్యాక్స్ సార్, ఓ. చూడొచ్చు. ప్లే చేస్తాను మన ఇంటర్వ్యూలో. అండ్ ఇంకొకటి మేడం, లేడీస్లో ఈ పీసీఓడి అని, థైరాయిడ్ అని చాలా రెగ్యులర్గా కనిపిస్తుంది ఈ మధ్య. అండ్ సంతానలేమి, అవును. పిల్లలు పుట్టకపోవడం. సో వీటన్నిటికి కూడా ఈ మన చక్ర హీలింగ్స్లో సాధ్యమైపోతుందండి. స్వాదిష్టాన చక్ర రిలేటెడ్ టు పీసీఓడీస్ కానివ్వండి, ఇవన్నీ ప్రాబ్లమ్ కి అది మెయిన్ కారణం అన్నమాట. దాంతో పాటు డైట్. ఓకే. డైట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవునా. క్యారెట్ జ్యూసెస్ కానివ్వండి, బీట్రూట్ జ్యూసెస్ కానివ్వండి, ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు క్లియర్ అవుతుంది మీ స్వాదిష్టాన చక్ర. ఫుడ్ విషయానికి వస్తే అండ్ క్లారిటీ ఆఫ్ మైండ్ కోసం మెడిటేషన్స్. టేక్ ద హీలింగ్ ఫర్ ద బ్లాకేజెస్ క్లియరెన్స్ అండ్ కలర్ థెరపీ అన్నది, కలర్ అనేది ఎంత ఎఫెక్టివ్గా చేస్తుందంటే చక్రాస్లో ఊహించలేరు అనమాట. దట్ మేక్స్ ఇమ్మెన్స్ రిజల్ట్స్. వెన్ యు ఆర్ కనెక్టింగ్ విత్ ద క్వాంటమ్, ఇట్ మేక్స్ యూ 10x స్పీడ్ అండ్ ఫాస్ట్లో చూస్తారు మీరు రిజల్ట్స్. కలర్ థెరపీ అంటే మనం వేసుకునే బట్టలు అంటే ఏంటి అసలు? బట్టలు అండ్ తర్వాత చెప్పాను కదా సార్, డైలీ ఒక్కొక్క డేకి ఒక్కొక్క కలర్ అనేది మెన్షన్ అయ్యింది. వెన్ యువర్ రూట్ చక్ర ఇస్ వీక్, వేర్ ద రెడ్ కలర్ క్లోత్స్, సిట్ ఇన్ ద రెడ్ కలర్. ఏదైనా కావచ్చు, రెడ్ కలర్ ఒక
మీరు సో చిన్న క్లాత్ అయినా క్లాత్ దానిపైన కూర్చోవడం చెయ్యండి, యూ విల్ డెఫినెట్లీ సీ ద రిజల్ట్స్. ఓకే, అట్లాంటి కేస్ స్టడీస్ ఏమైనా ఉన్నాయా మేడం మీరు సాల్వ్ చేసినాయి? సరే, ఒక అమ్మాయి థ్రోట్ చక్ర చెప్పాను కదా, సో మీరు అన్నారు ఈ కాలంలో కూడా ఉన్నారా రిప్లై బ్యాక్ ఇవ్వకుండా. అమ్మాయి ఎలా అంటే ఏదైనా సరే పని చెప్తే నో అని చెప్పలేదన్నమాట. ఓకే, తను మోడర్నే బట్ నో అని చెప్పలేదు, చెప్పుకోలేదు. హస్బెండ్ కి ఎవరికైనా సరే బాస్ ఏదైనా పని ఇచ్చినా సరే, ఎవరైనా ఏదైనా చెప్తే సరే సరే, బట్ ఇదంతా మెస్అప్ అవ్వి తన హెల్త్ పాడు చేసుకుని తను చాలా అంటే డిస్టర్బ్ అవ్వి కొత్తగా మ్యారేజ్ అయ్యింది, వచ్చారు తీసుకున్నారు హీలింగ్ కౌన్సిలింగ్ చేస్తాం కదా ఫస్ట్. అందులో చెప్పింది ఏంటంటే షీఈ్ అనేబుల్ టు రిప్లై నో అని చెప్పలేకపోతున్నాను, ఇది ఇది ఇంత మాత్రమే నేను చేయగలను అని తను క్లియర్ కట్గా చెప్పలేకపోతుంది. దట్ ఈస్ హర్ వీక్నెస్. వీక్నెస్ అనను, దట్ ఈస్ హర్ ప్రాబ్లం, స్టక్ ఎనర్జీ. అది ఎప్పుడైతే క్లియర్ చేసుకుందో విదిన్ ఒక 40 days to 1.5 month వరకు తను షీఈస్ కేపబుల్ టు సైలెంట్ గానే లేదండి ఇంతవరకే చేయగలను నేను అని చెప్పడం ప్రారంభించింది. నాకు ఫోన్ చేసి కూడా చెప్పింది, మేడం చెప్తున్నాను మేడం నేను నో అని, అంటే గట్టిగా మీరు ఎవరైనా సరే గట్టిగా లేకపోతే కోపంతో చెప్పాల్సిన అవసరం లేదు, నో అని రిజిడ్గా లేదండి నేను ఇది మాత్రమే చేయగలను అని సింపుల్ టోన్లో న్యాచురల్గా చెప్పి చూడండి. చాలా వరకు చెప్పలేరు సార్. ఈవెన్ మెన్స్ పుస్తకాలు వచ్చాయండి, అదే నేను చెప్పబోతున్నా. లేడీస్ కాదండి, మెన్స్ కూడా చాలా వరకు చెప్పలేరు నో అని ఎవరికి కూడా. దే విల్ సఫర్. ఆ సఫరింగ్ ఎంతగా ఉంటుందంటే అసలు ఊహించలేరు అనమాట. సో వాటి త్రూనే ఒక్కొక్కటి అలా ఎలా కనెక్ట్ అవుతుందో తెలియదు. ఏ ప్రాబ్లం ఏ మూలం ఉంటారు కదా, సో ఎక్కడ దాగుంటుందో తెలియదు. షీ ఫెల్ట్ బెటర్ నౌ. అవునా? సో యాంటీ ఏజింగ్ కుదురుతుందా మేడం? ఎస్, నాకు తెలుసు మీరు అది వాడుతున్నట్టు డౌట్ నాకు. ఎస్ సార్. మీ ఏజ్ ఎంత చెప్పండి? అబ్సల్యూట్లీ అడగకూడదేమో. నో ఐ రెస్పెక్ట్ మై ఏజ్. ఐఎమ్ 40+ సార్. బట్ చాలా మంది చిన్నమ్మాయి అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ, చాలా వరకు చిన్నమ్మాయి అనుకుంటారు. అండ్ నో, నేను కూడా వాళ్ళు అలానే అనుకోని సైలెంట్ ఉంటాను అనమాట. తర్వాత కమ్యూనికేషన్ చేసిన తర్వాత ఆన్సర్స్ ఇస్తూ ఉంటే మీకు ఇవన్నీ తెలుసా ఓ అంటారు కొత్త వాళ్ళు, పరిచయం లేని వాళ్ళు. సో దెన్ దే రియలైజ్ ఓ ఓకే మీకు ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా ఓ అంటుంటారు. అప్పుడు వీ కెన్ ఇంప్లిమెంటింగ్ దట్. స్కిన్ కానివ్వండి, మన ఏజ్ కానివ్వండి, వెన్ యూ డిటర్మైన్. ఇప్పుడు నా ఏజ్ 24. నేను ఫుల్ ఫ్రెడ్జ్గా లైఫ్ లీడ్ చేస్తాను సార్. చాలా నవ్వుతాను, గట్టిగా నవ్వుతాను, నిష్కల్మషంగా ఉంటారు. అది నాకు బాగా నచ్చుతుంది సీరియస్గా.